వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జనవరి 2వ తేదీన మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక గంజాయి కారు ఒకటి సీజ్ చేసి ఇద్దరు ముద్దాయిలను అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. రతన్ లాల్ నాయక్, లాబ్చంద్ లోహార్ అని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 22 ప్యాకెట్లతో 110 కేజీల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఇక్కడ పులపర్తి దగ్గర ఒక హౌస్ ఒకటి ఈ లాబ్చంద్ అన్నాయను ఒక హౌస్ ఒకటి తీసుకొని ఇక్కడ షెల్టర్ తీసుకొని ఈ గాంజాని తీసుకొని వచ్చి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు నక్కపల్లి దగ్గర టోల్ గేట్ దగ్గర చెకింగ్ అవుతుందనే ఉద్దేశంతో కారు అక్కడ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కారు కోసం మన నిఘాలో ఉంచి వెయిట్ చేస్తుండగా వీరు ఎవరైతే కారు కోసం వచ్చారో అప్పుడు రతన్ లాల్ నాయక్ అండ్ లాబ్చంద్ లోహార్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఆ తరువాత సబ్సిక్వెంట్గా వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఇంకొక ముద్దాయిలు కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆ ఎస్టాబ్లిష్ అయిన వారి కోసం అని చెప్పేసి కంటిన్యూ ప్రాసెస్ అయితే నడుస్తూనే ఉందన్నమాట. మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు అంటే ఎవరైతే గాంజా పట్టుకుంటే వాళ్ళతో సరిపెట్టే వాళ్ళమి. బట్ ఇప్పుడు గవర్నమెంట్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్, హయ్యర్ అఫీషియల్స్ తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ గాంజా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సోర్స్ ఏంటి, ఎక్కడ పండిస్తున్నారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, డెస్టినేషన్ ఏంటి అన్నది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున సువన్ లాల్ సింగ్ ఎలియాస్ లాక్ సింగ్ ఆయన్ని కదమ్ సింగ్ అనే ఒక ఇద్దరు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సువన్ లాల్ సింగ్ అన్న ఆయన ఎప్పుడో చాలా రోజుల క్రితం అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి వచ్చేసి జీమాడుగుల లిమిట్స్లోని ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని చేస్తుండేవాడు. అట్లాగే ఆయన ఏంటంటే కవర్ బిజినెస్ అనమాట. అప్పటి నుంచి కూడా గంజా వ్యాపారం గట్రా చేస్తూ ఉండేవాడు. రీసెంట్గా ఏంటంటే వీళ్ళంతా కూడా పాడేరులోని ఒక హార్డ్వేర్ షాప్ మెయింటైన్ చేస్తూ ఆయన ప్లస్ ఇప్పుడు అరెస్ట్ చేసిన కదమ్ సింగ్ ఇద్దరు కూడా ఒక హార్డ్వేర్ షాప్ కవర్ బిజినెస్ అనమాట. అది ఆ బిజినెస్ చేస్తూ వీళ్ళు గంజాయి ప్రొక్యూర్ చేస్తున్నారు ఒరిస్సా నుంచి. పక్కనే బోర్డర్స్, పాడేరు దగ్గర నుంచి బోర్డర్స్లో పాడ్వా అని చెప్పేసి ఒరిస్సాలో విలేజ్ ఉంది. అక్కడికి ఇంకా దూరంగా ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక విలేజ్ దగ్గర నుంచి గాంజా ప్రొక్యూర్ చేసి దాన్ని పాడేరు తీసుకొని వచ్చి పాడేరు నుంచి రాజస్థాన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా వీళ్ళు ఏంటంటే ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం మళ్ళీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి, వాళ్ళకు ఇక్కడ స్టాక్ పెట్టుకోవడానికి, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్డు రోడ్డు దగ్గర ఒక హౌస్ ఒకటి సెక్యూర్ చేసుకుందామని వచ్చారు. మన ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మన రామకృష్ణ, నక్కపల్లి రూరల్ సిఐ గారు, అలాగే విభీషణ్ రావు గారు, ఎస్రాయవరం ఎస్ఐ గారు కూడా వీళ్ళని ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తూ ఉన్నారనమాట. వీళ్ళ కోసం అని చెప్పేసి, ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి వీళ్ళు రాగానే ఈరోజు ఒక కారులో వచ్చారు. వీళ్ళు ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కారు కూడా ఇంతకుముందు వాళ్ళు అఫెన్స్ చేసేటప్పుడు ఏదైతే గాంజా తీసుకొని వచ్చారో వాళ్ళు అదే రోజు ఆ కారులో రావడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి అబ్స్కాండ్ అయ్యారు. ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంకా కూడా ఇంకొక ఇద్దరు ముద్దాయిలను కూడా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది. అది కూడా ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఇందులో ఎవరికైతే డెస్టినేషన్కి వెళ్తుందో ఆయన చాలా పెద్ద డాన్. ఆయన అక్కడ రాజస్థాన్లో చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నాడు ఈ గాంజాకి సంబంధించి. అంటే ఆయన వాడేది కూడా సెల్ ఫోన్ కానీ ఇవి కానీ ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్లోని మాట్లాడుతూ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఆయన్ని ప్లస్ సోర్స్ ఏదైతే ఉందో ఆయన పేరు కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆయన్ని కూడా మేము అరెస్ట్ చేయాల్సి వచ్చింది, చేస్తాము. అట్లాగే ఈ కేసులో అయితే వీళ్ళని పట్టుకోవడంలో మన రామకృష్ణ గారు, అట్లాగే విభీషణ్ రావు అండ్ టీమ్ ఎవరైతే వర్కౌట్ చేశారో వాళ్ళందరూ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఈ విషయమే మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోజున ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.